అది పగులుతుంది. పచ్చడి కోసం అయితే టమాటా పచ్చడి పులిహోర చేసుకుంటున్నామండి. పులిహోరలోకి టమాటా పచ్చడికి పచ్చిమిర్చి అవి వేస్తున్నాను. అలాగే ఇదైతే రైస్ పెట్టేశాను. మనకు రైస్ ఉడుకుతుంది. 4 kgs రైస్ అయితే వండుతున్నాను పులిహోరలోకి. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం అయితే మేము వెళ్తున్నాము, అందుకని చెప్పి. అండి హాయ్ చెప్పు ఫ్యామిలీ. అంజలి కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి. ఓకేనండి, మేమైతే వెళ్ళిపోతాకైతే రెడీ అయిపోయాము. మా చెల్లి రెడీ అయిపోయింది. చెప్పు. పేరుపాలెం అయితే వెళ్తున్నామండి గుడికి. బీచ్ కూడా చూసినట్టు ఉంటుందని. ఇవాళ ఏమో శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజున వెళ్తున్నాము. అయితే మేము అక్కడ అసలు ఎలా ఉంటుంది చూడని వాళ్ళ కోసం అయితే, ఇది చూసిన వాళ్ళు అయితే పర్వాలేదు, చూడని వాళ్ళ కోసం అక్కడ ఎలా ఉంటుంది ఏంటన్నది మొత్తం మీకు వీడియో తీసి పెడతాము. మేము వెళ్ళే జర్నీ, మేము తినేది అంతా వీడియోలో ఉంటుంది, ఒకసారి చూసేయండి. దూకుతాం. ఇగోండి పులిహోర వాటరా అక్కడ ఎట్టేంట్రా మరి ఇదిగోండి పులిహోర అయితే చేసుకున్నాం. దాంట్లోనేమో గిన్నెలు, దోసకాయ పచ్చడి అయితే చేశాను. ఇంకా అందరం రెడీ అయిపోయాం. అంజలి బాయ్ చెప్పు. దీపమ్మ హాయ్ చెప్పు. ఇదిగో పండు. హాయ్ అండి. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం వెళ్ళిపోతానికి. ఏమిటది పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాము అందరం కలిసి. పేరుపాలెం గుడికి అయితే వెళ్తున్నాము. మా అమ్మ, మా అన్నయ్య వాళ్ళు, మా వదిన, అలాగే మా పిల్లలు, నేను, మా చెల్లి వాళ్ళ పిల్లలు, మేమందరం ఫ్యామిలీ కలిసి అయితే ఆటో వేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. అది అక్కడ ఎలా ఉండేది, ఎలా వెళ్ళేది, మేము అన్నీ తినేవి ప్రతిదీ కూడా మీకైతే నేను తీసి వీడియో అయితే చేసి మీకు తీసి పెడతాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే మేము టీ తాగాము అందరం. మా పిల్లలు అయితే స్నాక్స్ తింటున్నారు. ఇంకా చాలా వదిలంటే వదలవే.
బాగా జాగ్రత్త గట్టించుకోకు. రాని 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 బాబు నాకు బట్టలంతా సరిపోతున్నాయి. ఏంటంటే చూపించి అందరినీ వాసే నీకు ఇచ్చి చూపించు.